తక్కువ అమ్మా, మొత్తం పెళ్లి కేసెట్ ఎంత నువ్వే ఉంటావా ఏంటి? చెప్తానుండు. నాన్న 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 నన్ను టీవీ యాంకర్ ఎప్పుడు చేస్తావు? మొన్నటిదాకా చేయగలనో లేదో అని డౌట్ గా ఉండేది కానీ అచ్చిబాబు గారికి పెళ్లి అవ్వగలేంది నువ్వు టీవీ యాంకర్ ఎందుకమ్మా, డెఫినెట్ గా అయిపోతావు. త్వరలో చేసేస్తానమ్మా. సుబ్బు, నేను పెళ్లి డ్రెస్ ఎలా ఉన్నాను? బ్రహ్మాండంగా ఉన్నావు నా కళ్యాణ రాముడు. అయితే నేను రోజు పెళ్లి తీసుకుంటా, అప్పుడు రోజు బ్రహ్మాండంగా ఉంటా. అయ్యి బాబోయ్, ఇంకా నయం పూటకో పెళ్లి చేసుకుంటా లేదు. పదండి, అక్కడ మొత్తం టైం అయిపోతుంది. రండి రండి. డాయ్ 2 కూల్ డ్రింక్స్. ఇదెక్కడి దారుణం! ఏంటి కాలు మీద కాలేసుకోవడం? ఓ పక్క మేనల్లుడు పెళ్లి జరుగుతుంటే పనులు చేయకుండా పెళ్లి పెద్దలా కూర్చుంటారా? ఆ పనులు చేశారు, ఎలా చదువుతున్నాం లేవా? ఏం పని? రాత్రంతా పేకాడారు. ఆవిడికి భయపడవుతున్నారు గానీ లేకపోతే మండపంలో కోడి పందాలు కూడా మోపు చేస్తారు మీరు. అది కాదు మండపం. బోరేవా ఉదెత్తాను. ఓరు నా సన్నయ్యప్పన్నా, నీ పెళ్లికి నువ్వే సన్నయ్య ఉత్తావా? తప్పురా బాబు, రా ఒక్కసారి ఉంటారు. కూర్చో ఇక్కడ. పంతులు కూడా కూర్చున్నాడేంటి? వీడు కూడా పెళ్లి చేసుకుంటాడా? అలా ఆవిడ చంపేద్ది, ఆయన చేసుకోడు, నీకు చేస్తాడు. అయితే సరే. వీడికి తెలుగు రాదా? అయ్యి బాబోయ్, నాన్నమయ్యో, పంతులు గారికి తెలుగు రాకపోవడం ఏంటి? మరి అదేదో భాషలో మాట్లాడుతున్నాడు. అయ్యి మంత్రాలు మీరు కానివ్వండి. నాయనా అక్షంతలు తీసుకో. బాబు, అవి నేను తినాల్సిన బియ్యం, నా పొట్ట కొట్టకు. అవును, నుదుట బాసికవేది? వాచిలా ఉందని చేతి కట్టుకున్నాను. ఇంకా నయం, తాయెత్తులా ఉందని మొలతాడు కట్టుకోలేదు. తీయండి. నేను తీయను. అచ్చిబాబు, పంతులు గారు చెప్పినట్టు చెయ్యి. అయ్యి నీ బొగ్గు మీద కూడా చుక్కుంది, నీకు కూడా పెళ్లి అవుతుందా? కాకి ముక్కుకి యాపిల్ పండు అంటే ఇదే. కన్నోళ్ళకి లేని దొరద మనకి ఎందుకు? కూతురు పెళ్లి గురించి చచ్చిన తల్లిదండ్రుల గురించి అన్నాం, కానీ వాళ్ళు బతకడం కోసం కూతురు జీవితాన్ని నాశనం చేసిన తల్లిదండ్రుల్ని ఇప్పుడే చూస్తున్నాం. నువ్వు బాగున్నావు, నాకు నచ్చావు. నిజం. అదేమిటి బాబు, పెళ్లి కాకుండానే అమ్మాయిని అలా గిల్లేసావు? గిల్లి చెప్తే నిజం చెప్పినట్టు కదా సుబ్రహ్మణ్యం. కొరికి చెబితే అబద్ధం చెప్పినట్ట. ఏమిటో, ఈ బెల్లం జీలకర్ర తీసుకో. చీ, ఇది బాగోదు. సన్నపప్పు బెల్లం అయితే బాగుంటది. ఇవి తింటానికి కాదు, అమ్మాయి నెత్తి మీద పెట్టాలి. నేనెందుకు పెట్టాలి? దాని చేతులు ఉన్నాయి కదా, దానే పెట్టుకోమను. అచ్చి బాబు, అవి తీసుకుని ఒకళ్ళ నెత్తి మీద ఒకళ్ళు పెట్టుకోవాలి. ఓ, పెళ్ళంటే ఒకళ్ళ నెత్తి మీద ఒకళ్ళు చేతులు పెట్టుకోవటం అన్నమాట. పిచ్చివాడువైనా నిజం చెప్పావు. నువ్వే పిచ్చోడు, మీ నాన్న పిచ్చోడు, మీ అమ్మ పిచ్చోడు, మీ తాత పిచ్చోడు, మీ మామ పిచ్చోడు. లేకపోతే చూడమ్మా, నన్ను పిచ్చోడు అంటున్నాడు. లేదమ్మా, నువ్వు నా బంగారు కొండవి. బాబు బంగారు కొండ, మాంగళ్య ధారణ కానివ్వు. అంటే ఏంటి? మెల్లో తాళి కట్టాలి. కట్టేస్తాను. ఓరి నీ మాంగళ్యానికి మరో ముడి ఈయన మెళ్ళో కాదు, ఆ అమ్మాయి మెళ్ళో 3 ముళ్ళే. 3 ఏం కర్మ, 30 ముళ్ళు వేసేస్తాను. అయ్యి బాబోయ్, 3 ముళ్ళు ఎత్తేనే 3 జన్మల బంధం అంటారు. నువ్వు 30-40 ముళ్ళు వేసావనుకో, పాప మావిడికి అన్ని జన్మలకి ఒకే 3 అంటే బోరు కొట్టేస్తాయి. 3 అయి చాలు. అయితే నువ్వు లెక్కెట్టు. మాంగళ్యం తత్కాలేన మమ జీవన హేతునా కంఠే బధ్నామి శుభగే వందేవ శరణం. అయ్యా, అందరూ అక్షంతలు వెయ్యండి. మాంగళ్య ధారణం. రాత్రి ఇంకా చాలు. తెలిసి తెలిసి బంగారం లాంటి పిల్లని పిచ్చోడికి ఇచ్చి జీవితం నాశనం చేశారు. ఆస్తుంటే పిచ్చోడికేంటి, కాసేపట్లో చచ్చేవాడికి కూడా పెళ్ళవుతుంది. మరే అయ్యో, ఏమైందండి? నేను బతకడం కోసం దాని బతుకుని బలి చేసే మాణిక్యం. ఈ పెళ్లి ఇలా చూడటం కోసం నేను బతుకుంది, అంతకంటే చచ్చిపోయిన బాగుంది. ఇంత అందమైన పెళ్ళని ఆ పిచ్చోడు ఎలా వదిలిపెట్టాడబ్బా?
చెయ్యరా నీకు? నా మీద చెయ్యత్తావా? అమ్మ సావిత్రమ్మ, నేను ఇది చెయ్యాలని చేయలేదమ్మా. మీ ఆయన పరాయాడ వాళ్ళ మీద చేస్తున్న అత్యాచారాలకి వాళ్ళు ఎంత బాధపడుతున్నారో నీకు తెలియడం కోసమే ఈ పని చేశానమ్మా. నన్ను క్షమించమ్మా. ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్నాడా? ఇంతకంటే దారుణంగా ప్రవర్తిస్తున్నాడమ్మా. టెస్ట్లు అని ఎందరో అమాయకపు అమ్మాయిల్ని గర్భవతులు చేస్తున్నాడు. వాళ్ళొచ్చి కాళ్ళ మీద పడి అయ్యా మాకేదైనా దారి చూపించు అని అడిగితే వాళ్ళందరికీ తప్పుడు మందులు ఇచ్చి చంపేస్తున్నాడమ్మా. నువ్వు చేసే ఘోరాలని నీ భార్యతో చెప్తానంటే చెప్పుకోరా, అదేమన్నా పతివ్రత, అవసరమైతే దాన్ని కూడా లేపేస్తా అని బెదిరించాడమ్మా. ఆడికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు. సావిత్రి ఇంకా నిన్ను ప్రేమిస్తుందని, నువ్వు లేకపోతే బతకలేనంటుందని ఆడితో చెప్పి ఇక్కడ తీసుకురా. ఆడి సావు నా చేతుల్లో రాసిపెట్టుంది. ఆపరేషన్ సక్సెస్. ఆ తరువాత నీ చెయ్యి నా చేతిలో. సహోదరుడైన యేసుదాసు మరణించలేదు, ప్రభువునందు నిద్రించుచున్నాడు. ఇప్పుడు మీలో ఒకరు మృతుడి తరపున మాట్లాడుడి. మావయ్య, పెద్దవాడివి, నువ్వు మాట్లాడితే బాగుంటుంది. నా వల్ల ఏమవుద్ది పేడ. ఇప్పుడు పాల పుల్లయ్య గారు మాట్లాడతారు. నాకు భయం. మరి మరి ముఖ్యంగా అంతేకాకుండా కాబట్టి గేది పేడ అంటే ఒక గేదె ఎంత సెటదైనా, ఎన్ని కుమ్మినా, ఎన్ని తన్నినా మరి సంతలోను సంతాప సభలోను దాని గురించి మంచిగా చెప్పి సావాలి. వీటి గేదెకోనేట్రా బాబు. ఆ యొక్క గేదె లాంటి కొట్ట వేస్తాసు పోయాడనుకుంటే పోకపోవడం, లేకపోవడం, లేవలేకపోవడం. ఇప్పుడు ఏంట్రా మాట్లాడు. ఈరోజు చాలా దుర్దినం, మన తద్దినం అని అనుకోవాల్సిన అవసరం లేదు. అంటే గొట్టం గారేమన్నా మామూలు మనిషా? మహానటుడు. నీ గురించే మాట్లాడుతున్నాడు. ఓ 13 పరిషత్తుల్లో 13 ఇత్తడి పళ్ళాలు తెచ్చాడు. ఇతను నాటకం వేస్తే జనం ఎగిరెగిరి కొట్టేవాళ్ళు. చప్పట్లు. ఇప్పుడు ఈడు సుత్తే అవసరమా? అంతటి మహోన్నతమైన వ్యక్తి గుండెపోటుతో హఠాత్తుగా చచ్చాడు అని అంటే మనం తట్టుకోగలమా? మనం ఏంటి, ఆయనే తట్టుకోలేడు. భార్య మంచి వయసులో ఉండగానే చనిపోవడం గొట్టం గారు నిజంగా దురదృష్టవంతులు. ఇక మీదట నాటకాలు ఎవరు వేస్తారు? గొట్టం గారి ఫ్యామిలీని ఎవరు చూస్తారు? ఎవడొకటి చూసుకుంటాడు లేవయా. ఎందుకు ఏడుస్తావు? నేను బతికే ఉన్నానే. నేను ఏడుస్తుంది అందుకే. అతనికి ఏదో ఒక శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. నమస్కారం. అబ్బా, ఇంకాసేపు శవాన్ని ఇక్కడే ఉంచితే శాంతి సంగతి దేవుడెరుగు, మనం ప్రశాంతంగా ఉండలేము. రండి సహోదరులారా, రండి, తలో చెయ్యి వెళ్ళండి. ఆ ఆఫీసర్ ఏంటి మళ్ళీ వచ్చాడు? శవవాసన పసిగట్టాడా? ఉండు, నేను పసిగడతాను. బుల్లబాయ్, మధ్యలో వాడేవాడు? వాడే లాటరీ ఇన్స్పెక్టర్. ఏంటి సార్ మళ్ళీ వచ్చారు? డబ్బులు తెచ్చేసారా? ఏం లేదండి, ఒక పేపర్ మీద వేలుముద్ర తీసుకోవడం మర్చిపోయారు. ఇంటికి వెళ్తే చిన్నపిల్లడు మా బాబాయ్ చచ్చిపోయాడు, అందరూ చర్చికి వెళ్ళారని చెప్పాడు. అందుకే ఇక్కడికి వచ్చాను. ఇంతకీ లాటరీ తగిలిన షాకులో పోయాడా? భలేవారే, పోయింది చిన్న గొట్టం కాదు, పెద్ద గొట్టం. ఇంతకీ చిన్న గొట్టం గారు ఎక్కడ? అదిగో గుణపంలాగా. ఇప్పుడు నువ్వు యేసుదాస్ గొట్ట, నీ భార్య ఆవిడ కాదు ఈవిడ. అవును సార్, పోయింది మా బావగారే. మరి లాటరీ ఈయనకి వస్తే ఆయన చచ్చిపోవడం ఏంటి? ఆయనకి రాలేదని మీరు వచ్చిన పని పూర్తి చేసుకొని త్వరగా వెళ్తే బాగుంటుంది. వీడేంటి ఇంత టెన్షన్ పడుతున్నాడు? నువ్వు చూడండి, మీరు నా గురించి ఏమీ ఇబ్బంది పడకండి. అంత్య సంస్కారాలు అయితే ఇక్కడే ఉండి ఆ తర్వాత నా పని పూర్తి చేసుకుంటాను. మీరు కానివ్వండి. అంటే అంతిమ సంస్కారాలన్నీ పూర్తి అయ్యేసరికి చాలా టైం పడుతుందండి. అందుకని అంటే యేసుదాస్ గారి భార్య రావాలండి. ఆవిడికి మొగుడుతో సుఖం దక్కకపోయినా కడసారి చూపన దక్కాలండి. ఇంతకీ ఎలా పోయాడు? పోయాడు. ఎలా పోతే మీకు ఎందుకు సార్? వేలుముద్ర ఎక్కడ చెప్పండి, వేస్తాం. ఇక్కడ ఇంతకీ ఎలా పోయాడండి? ఆయన పెళ్ళం లేచిపోయింది కదండి, అది తట్టుకోలేక గుండె ఆగిపోయింది. చచ్చిపోలేదు, బతికే ఉన్నాడు, బతికే ఉన్నాడు. మళ్ళీ ఇదేంటి? అయ్యా, సోదరుడు చచ్చిపోయిన బాధలో ఇతను ఒకలాగా అయిపోయాడు.
దయచేసి మీరు వెళ్ళండి ప్లీజ్. తప్పకండి తప్పకండి. ఇదేంటిది శవానికి కాళ్ళు పైకి లేచున్నాయి. పెళ్ళాం తిరిగి వస్తుందన్న పిచ్చిపురంలో పాపం గొట్టంగారు కుర్చీలో కూర్చుని కాళ్ళు వంకరై చచ్చిపోయారు. ఆయన లేచిపోయిన పెళ్ళాం తిరిగి రాలేదు, ఈయన కాళ్ళు తిరిగి రాలేదు. అబ్బా, తెలుసు కదా మనకి. మీరు ఉండండి అయ్యా, మాకింకా జరపవలసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. దయచేసి తమరికి బయలుదేరండి, వెళ్ళండి, పదండి. చూడండి గొట్టం గారు, మనసు రాయి చేసుకోండి. పుట్టినవాడు చావక తప్పదు కదా. వాడికి తెలియదులేండి, పదండి. వాడు ఏమన్నా లాటరీ ఇన్స్పెక్టరా, పోలీస్ ఇన్స్పెక్టరా? అన్ని ప్రశ్నలు అడుగుతాడండి. మీరు కూడా అండి నా పెళ్ళం లేచిపోయిందని కొంత మారుతున్నారు. నా పెళ్ళం బంగారం, పరమ పతివ్రత. ఆఫ్టర్ ఆల్ డబ్బుల కోసం మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా? కళ్ళు పేలిపోయి చచ్చిపోతారా? ఏమే వాళ్ళు ఏదో వాగారు, వాళ్ళ గురించి నువ్వు పట్టించుకోవద్దు మై డియర్ మేరీ డార్లింగ్. అవునండి, వీళ్ళకి వచ్చిన ఆలోచన వయసులో ఉన్నప్పుడు నాకెందుకు రాలేదు అని బాధపడుతున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.